గురుగారు, విశ్వే దేవతలు అంటే ఎవరు? వీరి ప్రత్యేకత ఏమిటి? విశ్వే అంటే ప్రపంచంలో కర్మానుష్ఠానములో ప్రవేశించేటువంటి దేవతలు విశ్వే దేవతలు. విశ్వము అంటే ప్రపంచం కదా. ప్రపంచంలో మనం అనేక కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మల్లో ప్రవేశించేటువంటి దేవతల్ని విశ్వే దేవతలు అన్నారు. అయితే విశ్వే దేవతలు అనేసరికి మనకి తద్దినాలు గుర్తుకొస్తాయి సాధారణంగా మన సంప్రదాయంలో. విశ్వే దేవతలను ఏంటంటే తద్దినాల్లో పితృదేవతల్ని పిలుస్తారు, విశ్వే దేవతల్ని అని చెప్పి పిలుస్తారు. ఆ విశ్వే దేవతల్ని ఒక పక్క కూర్చోబెడతారు. అలాగే ఉత్తరముఖంగానేమో పితృదేవతలకి సూచనగా ఒక బ్రాహ్మణుణ్ణి కూర్చోబెడతారు. విశ్వే దేవతలకు ప్రత్యేకంగా తూర్పు ముఖంగా ఒక బ్రాహ్మణుణ్ణి కూర్చోబెడతారు. విశ్వే దేవతలు అంటే అర్థం ఏమని చెప్పారంటే, ఈ ప్రపంచంలో పితృకార్యం గనక మనం చేసేటువంటి సమయంలో, అంటే తద్దినం చేసేటువంటి సమయంలో మనం తాతని ఉద్దేశించి లేకపోతే చనిపోయిన తండ్రిని ఉద్దేశించి తల్లిని ఉద్దేశించి ఆ కార్యక్రమం మనం చేస్తున్నాం. వాళ్ళు అప్పటికి జన్మ ఎత్తారా లేకపోతే ఏ లోకంలో ఉన్నారో మనకి తెలియదు. కానీ మనం విశ్వే దేవతని గనక మనం ఆరాధిస్తే, ఆ మంత్రం ఆ బ్రాహ్మణులు చదువుతారు, ఆరాధిస్తే మన తండ్రి లేకపోతే మన తాత మన తల్లి ఏ రూపంలో ఉన్నారో వాళ్ళు గనక మళ్ళీ జన్మెత్తితే ఆ రూపంలోకి వెళ్ళి మనం పెట్టేటువంటి పిండాన్ని వాళ్ళకి అందజేస్తారట. ఆ పిండం అంటే మనం కూడా పితృదేవతల రూపంలో పూర్వజన్మలో ఉన్నాం. మనం ఇప్పుడు జన్మనెత్తాం. మనకి ఏ రూపంలో అందజేస్తారంటే, మనకి ఈ పూట ఆహారం లభించిందనుకోండి, అది విశ్వే దేవతల యొక్క అనుగ్రహం. ఎదురుకుండా ఆహారం ఉన్నా సరే మన నోరు తిననివ్వదు, విశ్వే దేవతల అనుగ్రహం ఉండదు మనకి. కాబట్టి మనకి ఈరోజు ఆహారం లభిస్తోంది అని అంటే అది ఏనాడో మనకి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి ఆ పిండ కార్యక్రమాలు ఉంటాయి చూడండి, అవి గనక ఉంటే మనకు ఆహారం లభిస్తూ ఉంటుంది. లేదా నువ్వు ఎంత తన్నుకుని తెచ్చినా సరే నీకు ఆహారం లభించదు. కాబట్టి విశ్వే దేవతలు అంటే సక్ర అంటే సత్యుడు, క్రతువు, దక్షుడు, కాముడు, కాలుడు, ఇట్లాగా పురూరవుడు, కురు, ఇలాగా మొత్తం 10 మంది దేవతలు ఉన్నారు. వీళ్ళని విశ్వే దేవతలు అని చెప్పి ఒక పట్టిక చెప్తారు. కాదు 10 మంది కాదండి 12 మంది ఉన్నారని కొంతమంది అంటారు. 12 మంది కాదండి 11 మంది, అందులో రుద్రుడిని తీసేసి మిగతా 10 మంది విశ్వే దేవతలు అంటారు. పట్టికల్లో కొంచెం తేడా ఉంది, కానీ విశ్వే దేవతలు అంటే మాత్రం మన కర్మానుష్ఠానంలో ప్రవేశించి మనం చేసే పూజలకి తగిన ఫలితాన్ని దేవతల ద్వారా ఇప్పించేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ అనుష్ఠానం మనం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే పెళ్లిలో కూడా తద్దినాల మంత్రాలు చదువుతుంటారు. మనం అనుకుంటాం అశుభ కార్యక్రమం కదండి తద్దినం అని చెప్పి. తద్దినం అంటే మనం భయపడనక్కర్లేదమ్మా. తద్దినం అనేటువంటిది మన సంస్కృతిలో కలిసిపోయింది. నాంది అంటారు. ఆ నాంది అంటే తద్దినానికి సంబంధించిన, అంటే మన పితృదేవతల్ని తలుచుకోవాలి, వాళ్ళ ఆశీర్వచనాలు మనకు కావాలి, లేకపోతే కార్యక్రమాలన్నీ కూడా విఘ్నాలు వస్తాయి. కాబట్టి అటువంటి పితృదేవతల్ని మనకి సన్నిహితం చేసి వాళ్ళ ఆశీర్వచనాల్ని మనకిప్పించేటువంటి గొప్ప దేవతలు విశ్వే దేవతలు.